సిద్దిపేట జిల్లా మద్దూర్ మండలం నరసయ్యపల్లిలో ఓ అరుదైన ఘటన జరిగింది. ఉపాధి హామీ పనులు చేస్తుండగా కూలీలకు పురాతన నాణేలు లభ్యమయ్యాయి. ఇవాళ ఉదయం గ్రామంలోని ఓ వ్యవసాయ బావి వద్ద కూలీలకు ఒక డబ్బా దొరికింది. దాన్ని తెరిచి చూడగా పురాతనమైన 20 వెండి నాణేలు, 2 ఉంగరాలు ఉన్నాయి. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, తహసీల్దార్ వాటిని స్వాధీనం చేసుకున్నారు. వాటిని పురావస్తు శాఖకు అప్పగిస్తామని అధికారులు తెలిపారు. అదే బురదలా తురుకొన్నాయి ఏమో చేసి దేవుని దగ్గర పెట్టినట్టున్నారు. ఇది కూడా పారగొచ్చి తర్వాత చల్ల మల్లారెడ్డి గారి ఉపాధి హామీ పథకం కింద ఉపాధి కూలీలు పనిచేస్తుండగా చల్ల కవిత మట్టి ఎత్తిపోయేటప్పుడు తనకు పారకు ఒకటి బాక్స్ లాగా ఏదో కలిగిందని చెప్పి చూసింది. చూస్తే అది తీరా చూస్తే అందులో ఒక జాడీలాగా ఉంది, చిన్న జాడీలాగా బాక్స్ లాగా. ఆ బాక్స్లో దాదాపు ఒక 20 కాయిన్స్, అరబిక్ లాంగ్వేజ్ కలిగి ఉన్న ముద్రలతో సహా ఒక 20 కాయిన్స్ ఉన్నాయి, 2 రింగ్స్ ఉన్నాయి. అవి గోల్డ్గా నిర్ధారణ కాలేకపోతున్నాం, బ్రౌన్స్ అంటే వెండి లాగా కనబడుతుంది. వాటిని ఇప్పుడు మేము పంచనామా చేసి సేఫ్గా కలెక్టర్ ఆఫీస్ పంపిస్తాం. కలెక్టర్ ఆఫీస్ నుంచి ఆ కలెక్టర్ డిపార్ట్మెంట్కు రిటర్న్ చేయడానికి పంపించే ప్రయత్నం చేస్తారు. అన్ని నాణ్యాలుగా వాటిని గుర్తించారు. అదేవిధంగా వాటి అన్నిటి కలిపి వెయిట్ 238 గ్రాములు ఉన్నాయి. అన్ని కలిపి 20 నాణ్యాలు, 2 చేతి ఉంగరాలు ఉన్నాయి. అన్నీ కూడా వెండి సంబంధించినవి ఉన్నాయి. వీటిని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారికి ఫోటో పంపించి వారి ద్వారా విచారించగా అవి అసబ్జాహీ కాలానికి చెందినట్టుగా దాదాపు 350 నుంచి 400 సంవత్సరాల కింద చలామణి ఉన్న నాణ్యాలుగా వాళ్ళు తెలియజేయడం జరుగుతుంది.